హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ క్రియేషన్స్. మునగాకుతో కారం పొడి. ఇది కొన్ని వందల వ్యాధులని నయం చేస్తుంది. అంతేకాకుండా షుగర్ ఉన్న వాళ్ళు రోజు కనుక ఈ ఆకుతో టీ తాగితే షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. మనం పచ్చి మునగాకుని తీసుకొని వాటర్తో శుభ్రం చేసుకొని కాటన్ క్లాత్ మీద ఇలా 5 to 6 అవర్స్ నీడలోనే ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ పల్లీలు దోరగా వేయించండి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ మునగాకు పొడి అనేది మనకు చిన్నపిల్లలకు పెట్టినా కూడా చాలా మంచిది. కంటి చూపుకి, అలాగే వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా ఉంటుంది. ఇందులోని 10 నుంచి 15 ఎండుమిర్చి యాడ్ చేయండి. ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా కరివేపాకు, ముందుగా మనం డ్రైగా ఎండబెట్టుకున్నటువంటి మునగాకును కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి. మనం కరివేపాకు వేయడం వల్ల కంటి చూపుకి మంచిది కాబట్టి ఈ మునగాకు పొడి రోజు అన్నంలో 1 టీ స్పూన్ తీసుకుంటే కనుక షుగర్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది. ఇలా మనం చేత్తో నలిపితే కనుక పొడి అయ్యేటట్టు ఉండాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పప్పులని యాడ్ చేసుకొని, అలాగే కొద్దిగా సాల్ట్, కొద్దిగా చింతపండు, 1/2 టీ స్పూన్ పసుపు, 5-6 ఎల్లుల్లిపాయలు వేసుకొని బరకగా గ్రైండ్ చేయండి. సాల్ట్ మరొకసారి చూసుకొని వేసుకొని, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు, మునగాకుని వేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక స్పూన్తో కలుపుకొని బాగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నదాన్ని మనం ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకుంటే 1 రోజుల వరకు స్టోర్ ఉంటుంది. ఇది మనం టిఫిన్స్లోకి దోశ, ఇడ్లీ లేదంటే వేడిగా రైస్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. మనం మునగాకుని మామూలుగా మరిగించిన వాటర్లో గోరువెచ్చగా అయిన తర్వాత నిమ్మరసం కలిపి తీసుకుంటే కనుక లో బీపీ ఉన్న వాళ్ళకి కంట్రోల్ అవుతుంది. అలాగే డైజెస్టివ్ సిస్టమ్తో బాధపడే వాళ్ళు కూడా కంట్రోల్ అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్